1 కేజీ చికెన్తో అసలైన హైదరాబాదీ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఇలా చేశారంటే టేస్ట్ వదిలిపెట్టకుండా తింటారండి. నన్ను నమ్మండి, రాని వాళ్ళకు కూడా ఈ వీడియో చూసి చేసుకోవచ్చు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. హోమ్మేడ్ కదా. బిర్యానీ రైస్ పొడి పొడిలాడాలంటే ఈ వీడియో చూడండి. చికెన్ మంచి గ్రేవీతో రావాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది కుదరదు నాకు చికెన్ బిర్యానీ వండడము ఇంట్లో అని ఆర్డర్ పెట్టుకుంటారు కదా. ఇక మీద మీకు అవసరం లేదు. ఈ వీడియో చూసిరంటే మీరు ఈజీగా చేసేసుకుంటారు ఇంట్లో. అచ్చం హోటల్ టేస్ట్ ఉండే చికెన్ బిర్యానీ తయారీ విధానం ఫుల్ ప్రాసెస్ చూద్దాం. శుభ్రంగా కడుక్కున్న చికెన్లో నీళ్లు పోసుకొని అందులో ఉప్పు వేసుకొని ఒక ½ అన్ అవర్ నాననిచ్చుకోండి. నేను 1 అవర్ నాననిచ్చిన. మ్యారినేషన్ కోసం కొత్తిమీర, పుదీనా, 4 పచ్చిమిరపకాయలు మిక్సీలో పట్టుకుందాం. గ్రేవీ చాలా బాగుంటుంది టేస్ట్ బిర్యానీకి. ఉప్పు నీటిలో చికెన్ ఉంచడం వల్ల చికెన్ జ్యూసీగా సాఫ్ట్గా అవుతుందండి. మెయిన్ ప్రాసెస్ మ్యారినేషన్ కోసం 1 కేజీ చికెన్ ఇలా పెద్దగా పీసులు కొట్టించుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నిజంగా రాని వాళ్ళు టేస్టీగా చికెన్ బిర్యానీ చేసుకునే ప్రాసెస్ అండి ఇది. కేజీ చికెన్కి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 4 స్పూన్లు కారం వేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి మధ్యలోకి చీలికలా చేసి 4 పచ్చిమిర్చి ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఒక కాయ నిమ్మరసం పిండుకుంటున్నా. నిమ్మరసం తప్పకుండా ఉండాలి, స్కిప్ చేయొద్దు. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నా. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా మ్యారినేషన్ చేసుకుందాం చక్కగా. ఈ మసాలాలన్నీ మన చికెన్కి పట్టేలాగా సాఫ్ట్గా మన చికెన్ ఇట్లా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసుకుంటున్నా. ఇక సాఫ్ట్గా మ్యారినేషన్ చేసుకుందాం. హోటల్లో కన్నా ఇంట్లో ఎంతో రుచిగా చేసుకోవచ్చండి ఇలా చేసుకుంటే. మీరు నమ్మరు కానీ నేను ఎప్పుడు చేసినా అబ్బాయి ఎంత బాగుంది టేస్ట్ అనేలాగా ఉంటుంది. ఇదే ప్రాసెస్. ఇక ఇందులో ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకుంటున్నా. పెరుగు మాత్రం తప్పకుండా ఉండాలండి. చికెన్ జ్యూసీగా అవుతుంది. అన్ని రకాల ట్రై చేసిన నేను చికెన్ బిర్యానీ, కాకపోతే హోమ్ మేడ్ అయితే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ టైప్లో చేస్తే కుదరకపోవడం అనేది ఉండదు. మంచిగా పిసుకుతూ కలుపుకొని నేను చూపించినట్టుగా పేర్చుకొని ఒక 2 అవర్స్ పక్కకు పెట్టండి. 1 కేజీ చికెన్కి 750 గ్రాముల రైస్ తీసుకుందాం. బాస్మతి రైసు చక్కగా కడుక్కొని నానబెట్టి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. తర్వాత మసాలాలు నూరుకుందాం. బిర్యానీ మసాలా ఇది ఫ్రెష్గా నూరుకోవడం వల్ల స్మెల్ చికెన్కి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. బిర్యానీ మసాలా మాత్రం స్కిప్ చేయకండి. 2 అవర్స్ నానిన మ్యారినేషన్ చికెన్లో ఈ గరం మసాలా ఉండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని చక్కగా కలుపుకుందాం. మనకు మెయిన్ ఈ కలుపుకునే వాటిలో కూడా ఉంటుందండి టేస్ట్ సీక్రెట్. ఈ వీడియో చూస్తూ స్టెప్ బై స్టెప్ చేసుకోండి, సరిపోతుంది. బిర్యానీ చెడిపోకుండా కరెక్ట్గా వస్తుంది. స్టవ్ మీద బిర్యానీ గంజు పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకుందాం. కొంచెమే వేసిన ఆయిల్, ఇది ఆనియన్స్ వేపిన ఆయిల్ అండి. మన హోమ్ మేడ్ బిర్యానీలో ఆయిల్ చాలా తక్కువ వాడుతాం మనం. 2 అవర్స్ నానిన చికెన్ని ఈ గంజులో వేసుకుందాం. తక్కువ ఫ్లేమ్ మీద చక్కగా ఉడకనిచ్చుకుందాం. ఈ చికెన్ని ఒక 50% మనం చక్కగా ఉడకనిచ్చుకుందాం. చాలామంది కేజీ చికెన్కి కేజీ రైస్ వేసుకుంటారు, కానీ అలా కాకుండా కేజీ చికెన్కి 750 గ్రాముల రైస్ వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా ఉంటుందండి బిర్యానీ. ఇక రైస్ ఉడకబెట్టుకుందాం. మసాలాలు చూసుకుందాం. షాజీరా, జాపత్రి, బగారాకు, బగారా పువ్వు, చెక్క, హోల్ గరం మసాలాలు బిర్యానీ అండి. మనం రైస్ వండుకోవడం కోసం ఫస్ట్ గంజులో కొన్ని వాటర్ పోసుకోవాలి. అందులో ఈ మసాలాలను వేసుకోవాలి. కొన్ని వాటర్లో మసాలాలు వేసుకోవడం వల్ల మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వస్తాయి, తక్కువ వాటర్ వేసుకోవడం వల్ల. ఇందులో తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మ చెక్కలు వేయాలి. కాస్త నెయ్యి వేసుకుంటున్నా. ఈ నిమ్మ చెక్కలు వేయడం వల్ల అన్నము టేస్ట్ పొడిలాడుతూ వస్తుంది. చక్కగా వాటర్లో బాయిల్డ్ అవ్వనిద్దాం. ఇందులో కాస్త గరం మసాలా వేసుకుందాం. ఎప్పుడైనా కానీ గరం మసాలాలు ఫ్రెష్గా నూరుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్దే అండి. చక్కగా బాయిల్డ్ అయిపోయినాయి. ఇంకా ఫుల్గా వాటర్ పోసేసుకొని వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత ఇంకా రైస్ వేసేసుకుందాం. వాటర్లో సాల్ట్ వేసుకుందాం. కాస్త ఆయిల్ వేసేసుకుందాం. ఆనియన్ వేయించిన ఆయిల్ ఉంది. ఆయిల్ వేయడం వల్ల రైస్కు ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. మంచిగా కలుపుకుందాం. వాటర్ టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువ ఉంటే కాస్త వేసుకోండి. చక్కగా కలుపుకొని మూత పెట్టుకుందాం బాయిల్డ్ వచ్చేసేపు వాటర్.
చికెన్ 50% ఉడికిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా రైస్ కూడా అయిపోతుంది. బాయిల్డ్ అవుతున్న వాటర్లో రైస్ వేసేసుకుందాం. బాస్మతి రైసు కాస్త ఉడికేంతసేపు మనం కొత్తిమీర పుదీనా రెడీ చేసుకుందాం. ఇక రైస్ మాత్రం మనం 75% ఉడికితే సరిపోతుందండి. 60 to 70 మధ్యలో ఉడకాలి రైసు. మిగతాదంతా దమ్ము పెట్టినప్పుడు కుక్ అవ్వాలి. చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే రైస్ని ఎక్కువ ఉడికేంతసేపు ఇందులోనే ఉంచుతారు. కానీ ఇక్కడ ఎక్కువ ఉడికిందనుకో దమ్ము పెట్టిన తర్వాత అన్నం మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 60 నుండి 70% మధ్యలో వరకే ఉడకాలి. రైస్ ఉడికిపోయిందండి. ఇక దమ్ము పెట్టుకుందాం. 50% చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదా, అందులో కాస్త ఇందాక రైస్లో వాటర్ పోసేసుకున్న కొన్ని. ఒక టీ గ్లాసెడ్ మాత్రం పోసుకోండి రైస్లో వాటరు. దమ్ అయ్యేటప్పుడు అడగంటకుండా మంచిగా కుక్ అవుతుందండి. తప్పకుండా వాటర్ పోసేసుకోండి. ఇక ఒక లేయరు చక్కగా వడగట్టుకొని రైస్ ఒక లేయర్ వేసుకుందాం. మంచిగా రైస్ పేర్చుకొని ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. ఖచ్చితంగా ఇందులో పుదీనా ఫ్లేవర్ అయితే ఉండాలండి. అప్పుడే బిర్యానీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మిగతా అన్నం అంతా వేసేసుకొని మంచిగా పేర్చుకుందాం. చాలామంది హోటల్లో ఆర్డర్ పెట్టుకొని బిర్యానీ తింటారు కదా, ఈ రకంగా చేసుకుంటే హోటల్ కంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. చక్కగా అన్నం పేర్చుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఫ్రై అయిన ఆనియన్స్ వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకుందాం. తప్పకుండా మనకి బిర్యానీలోకి ఖచ్చితంగా నెయ్యి ఫ్లేవర్ తప్పకుండా ఉండాలి. ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్లో ఏది తక్కువైనా కూడా బిర్యానీ టేస్ట్ చేంజ్ అవుతుందండి. తప్పకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా చూసుకోండి. కాస్త కలర్ వేస్తున్నా. ఇంకా తర్వాత దమ్ము పెట్టుకోవడమే. పిండి నేను చుట్టూ ఇలా అనుకొని పెడతాను. మూత చక్కగా ఫిక్స్ అయిపోతుంది ఇక ఇలా పెట్టడం వల్ల. ఆవిరి అనేది ఎట్టి పరిస్థితుల్లో బయటికి పోవద్దు. అప్పుడే మన బిర్యానీ మంచిగా ఉడుకుతుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇక పిండి అంతా సర్దుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద తక్కువ ఫ్లేమ్ పెట్టుకుందాం. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ బిర్యానీ టేస్టీగా రాకుంటే నన్ను అడగండి. ఈ బిర్యానీ పైన కాస్త బరువు పెట్టాలి. ఇందాక తీసిన వాటర్తో గిన్నె పెడుతున్నా. 25 minutes తక్కువ ఫ్లేమ్లో కుక్ అవ్వాలండి. అయిపోయిందండి మనది వేడి వేడి హైదరాబాదీ బిర్యానీ. చికెన్ బిర్యానీ తయారైపోయింది. హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. రండి చూద్దాం. తప్పకుండా స్టెప్ బై స్టెప్ నేను చూపెట్టినట్టుగా చేసుకోండి. బిర్యానీ ఎక్సలెంట్గా కుదురుతుంది. చాలామంది బిర్యానీ కుదరదు అంటారు కదా, ఈ రకంగా చేసుకొని తినండి. ఎందుకు కుదరదో నేను చూస్తా. సూపర్గా వచ్చిందండి బిర్యానీ. చూస్తూనే నోరు ఊరిపోతుంది. పీసులు కూడా చాలా సాఫ్ట్గా మంచిగా గ్రేవీతోని రెడీ అయిందండి మన బిర్యానీ. చూడండి, ఎమ్మి బిర్యానీ రెడీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటా.